గతేడాది తెలుగులో విడుదలైన సినిమాలు మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అందులో లక్కీ భాస్కర్ ఒకటి. డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో సినీ ఇండస్ట్రీ ఖుషి అయింది. అంతకుముందు 2023లో వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన సార్ సినిమా సైతం భారీ హిట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళంలో ఏకకాలంలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాలో ధనుష్ టీచర్గా నటించడం గమనార్హం. ఈ చిత్రం తర్వాత నటుడు ధనుష్, అరుణ్ మధేశ్వరన్ దర్శకత్వంలో కెప్టెన్ మిల్లర్ చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 2024 థియేటర్లో విడుదలైంది. ఈ చిత్రంలో ధనుష్తో పాటు బ్రింకా మోహన్, శివ రాజ్ కుమార్, సందీప్ కిషన్, అతిథి బాలన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఆ తర్వాత తన 50వ సినిమా రాయన్కు స్వీయ దర్శకత్వం వహించారు ధనుష్. ఈ చిత్రంలో సెల్వర్ రాఘవన్, సందీప్ కిషన్, కాళిదాస్, జయరామ్, దుషరా విజయన్, ఎస్జే సూర్య, అపర్ణ, బాలమురళి ప్రధాన పాత్రలు పోషించారు. గతేడాది జూన్లో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల పరంగానూ ఆర్థికంగానూ అభిమానులను అలరించి ప్రస్తుతం తెలుగు డైరెక్టర్ శేఖర్ కమల దర్శకత్వంలో కుబేర సినిమా దర్శకుడు నిలవు ఎన్వెల్, ఎన్నాడి గోపం అనే సినిమాలను చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం తన 53వ చిత్రం ఇడ్లీ కాడికి దర్శకత్వం వహించి నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ధనుష్తో పాటు నటుడు రాజ్ కిరణ్, నిత్యా మీనన్లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఆ తర్వాత ధనుష్ మరోసారి వెంకీ అట్లూరితో జత కట్టబోతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. గతేడాది అక్టోబర్లో దుల్కర్ సల్మాన్ దర్శకత్వంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లక్కీ భాస్కర్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.